Okay, next one. Find the polynomial equation of lowest degree with the roots 2 plus or minus root 3, 1 plus or minus 2i. So 4 roots ఇచ్చారు, వాటికి సంబంధించిన polynomial equation మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రిక్వైర్డ్ polynomial is, సో రూట్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ polynomial. సో 2 ప్లస్ రూట్ 3 ఈ రూట్కి సంబంధించిన ఫ్యాక్టర్ అంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ మైనస్ 2 ప్లస్ రూట్ 3. సో ప్రతి రూట్ని కూడా ఈ విధంగా ఎక్స్ మైనస్ హాఫ్. ఓకే, సో సెకండ్ రూట్కి సంబంధించిన ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ హాఫ్ 2 మైనస్ రూట్ 3. థర్డ్ రూట్ ఎక్స్ మైనస్ హాఫ్ 1 ప్లస్ 2i. ఫోర్త్ రూట్ దానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 రూట్స్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అవి. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 3, ఫ్యాక్టర్ ఆఫ్ 2 మైనస్ రూట్ 3, ఫ్యాక్టర్ ఆఫ్ 1 ప్లస్ 2i, ఫ్యాక్టర్ ఆఫ్ 1 మైనస్ 2i. వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి ఇర్రేషనల్ రూట్స్ అంటారు. 2 ప్లస్ రూట్ 3, 2 మైనస్ రూట్ 3 ఇర్రేషనల్ రూట్స్ అండ్ దీస్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్. సో ఇలాంటి వాటిని మనం ఇర్రేషనల్ రూట్స్కి వీటిని మనం రియల్, రేషనల్, ఇర్రేషనల్గా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ రియల్, ఇమాజినరీగా సపరేట్ చేసుకోవాలి బికాస్ దీస్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మనం 2ని ఎక్స్తో తీసుకుందాం. ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో వితౌట్ రూట్, విత్ రూట్, రూట్ లేనిది, రూట్ ఉన్నది. ఓకే, రేషనల్, ఇర్రేషనల్ ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సో హియర్ ఆల్సో సేమ్, ఎక్స్ మైనస్ 2 రేషనల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రూట్ 3 ఇర్రేషనల్. ఇక్కడ ఇవి కాంప్లెక్స్ రూట్స్ కాబట్టి సో వీటిని రియల్, ఇమాజినరీగా చేంజ్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 1 ఈజ్ రియల్ పార్ట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2i ఇమాజినరీ. ఎక్స్ మైనస్ 1 రియల్ పార్ట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇమాజినరీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 2 బ్రాకెట్స్ అబ్జర్వ్ చేస్తే ట్రీట్ ఎక్స్ మైనస్ 2 యాజ్ ఏ అండ్ రూట్ 3 యాజ్ బి. సో వీటిని మనం ఏబీలుగా అనుకుందాం. సో దెన్ దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ కూడా రియల్ పార్ట్ని ఏ తీసుకుందాం, ఇమాజినరీ పార్ట్ని బి, ఏ బి. సో దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. Therefore the formula is a square minus b square. A minus b into a plus b means a square, that means x minus 2 whole square minus b square means root 3 square. root 3 square అంటే 3 వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇవి కాంప్లెక్స్ నెంబర్స్, రియల్, ఇమాజినరీ. సో ఏ మైనస్, ఇక్కడ వీటికి సంబంధించిన ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి. ద ఫార్ములా ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. x minus 1 whole square plus b means 2 square. సో ఫార్ములా ఇలా ఉంటుంది, a minus ib into a plus ib is equal to a square plus b square only in case of complex numbers. కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది మనకి ఐ స్క్వేర్ వస్తుంది కదా, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఫైనల్లీ ఇట్ బికమ్ ప్లస్. ఓకే, now we have to simplify these two. Let us see that. Okay, continuation. X minus 2 whole square, a minus b whole square formula. So a square, it means x square, minus 2ab, 2 into x into 2, 2 to 4x, plus b square, that means 4, minus 3. Next second bracket, a minus b whole square formula. A square minus 2ab, 2 into 1 into x, plus b square means 1 square 1, plus 2 square 4 is equal to 0. So it become x square minus 4x, 4 minus 3 gives 1, into x square minus 2x plus 1 plus 4, 5. Okay, now we have to multiply these two brackets. Let us see that. Okay, continuation. Now we have to multiply these two brackets.
First of all, x square into second bracket, next minus 4x into second bracket, next 1 into second bracket. So let us see that. X square into x square, x power 4, x square into minus 2x, minus 2x cube, x square into 5, 5x square. Next minus 4x into second bracket, minus 4x into x square, minus 4x cube, minus 4x into minus 2x, minus into minus plus 4 to 8x square, minus 4x into 5, minus 20x. Next 1 into second bracket, 1 into, so 1 to multiply చేస్తే as it is x square minus 2x plus 5 is equal to 0. So finally the required polynomial is like this. So x power 4, next x cube terms count చేసుకుందాం, minus 2x cube minus 4x cube, which is equal to minus 6x cube. Next x square terms, 5x square plus 8, 13x square plus 1, 14x square. Next x terms, minus 20x minus 2x, minus 22x. Last constant plus 5 is equal to 0. So finally this is our required polynomial. Thank you.